మనుషులు తమ చేతులతో మురుగుని శుభ్రం చేసే అత్యంత అమానవీయమైన మాన్యుయల్ స్కావెంజింగ్ పద్ధతి నుంచి 100% యంత్రాలతోనే పారిశుద్ధ్య పనులు జరిగే దశకు దేశం ఎలా అడుగులు వేస్తోంది అనేది ఈ వనరుల్లో చాలా స్పష్టంగా ఉంది. అంటే అంత మిషన్లతోనే జరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదంతా కేవలం మున్సిపాలిటీలు కొత్త మిషన్లు కొంటున్నాయని చెప్పడం కాదు. ఇన్నేళ్లుగా ఆ మురుగుగుంతల్లో నిష్కారణంగా బలైపోతున్న మనుషుల ప్రాణాలను కాపాడటం గురించి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ ప్రాసెస్ గురించి చదువుతుంటే నాకు ఒక ఆలోచనొచ్చింది. ఒకసారి దీన్ని ఒక క్లిష్టమైన సర్జరీతో పోల్చి చూద్దాం. సర్జరీతోనా? ఎలా? అదే, ఒక పెద్ద సర్జరీ జరిగేటప్పుడు డాక్టర్లు నేరుగా కత్తితో కోయకుండా చిన్న కెమెరాలను లోపలికి పంపి ఆ తర్వాత రోబోటిక్ చేతులతో ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన పనులు చేస్తారో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతోంది కదా. అబ్సల్యూట్లీ. ఆ కారు చీకటి మరియు విషపూరితమైన వాతావరణంలోకి మనిషికి బదులు రోబోలు వెళుతున్నాయి. ఇది వినడానికి నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తోంది. సర్జరీ పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్న ఆ శాలీడ్ లాంటి రోబో, దాని పేరు బ్యాండికూట్, అది అచ్చమలాగే పనిచేస్తోంది. బ్యాండికూట్, రైట్. అవును. వనరుల్లో దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఉంది. కేరళకు చెందిన జెన్ రోబోటిక్స్ అనే స్టార్టప్ దీన్ని తయారుచేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి మ్యాన్హోల్ క్లీనింగ్ రోబో. ఓహో, మొట్టమొదటిదా? అవును. మామూలుగా ఒక మనిషి మ్యాన్హోల్లోకి దిగగానే అందులో మీథేన్ లేదా హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషవాయువులు ఎంత స్థాయిలో ఉన్నాయో ముందుగా ఎవ్వరికీ తెలీదు కదా. అవును. ప్రాణాలు పోయేదక్కడే. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ బ్యాండికూట్ రోబోకుండే అడ్వాన్స్డ్ గ్యాస్ సెన్సార్లు సర్జన్ వాడే కెమెరాలాగా ముందు ఆ వాతావరణాన్ని డయాగ్నోస్ చేస్తాయి. అంటే అక్కడ ఎంత ప్రమాదముందో ముందే పసిగడతాయన్నమాట. అవును. ఆ తర్వాత దాని రోబోటిక్ చేతులు సరిగ్గా మనిషి చేతులు ఎలాగైతే వ్యర్థాలను పట్టుకొని బయటకు లాగుతాయో అదే పనిని ఎలాంటి రిస్క్ లేకుండా చేస్తాయి. కేరళ మొదటిసారిగా దీన్ని వాడింది. ఇప్పుడు దీని సక్సెస్ చూసి తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా వాడుతున్నాయి. సరే, ఇది ఒక మ్యాన్ హోల్ అంటే పైపుల్లో ఉండే నీటిని, అందులో ఉండే చెత్తను తీయటానికి బాగానే పనికొస్తుంది. అంటే గ్యాస్ సెన్సార్లున్నాయి కాబట్టి ఈజీగానే వాతావరణాన్ని పసిగడుతుంది. అవును. కానీ సెప్టిక్ ట్యాంకుల్లో పరిస్థితి వేరుగదా. అందులో వ్యర్థాలు ఏళ్ల తొరబడి ఉండిపోయి దాదాపు ఒక సిమెంట్లాగా గట్టిపడిపోతాయి. దాన్ని చిన్న రోబో చేతులు లాగలవా? దానికి ఇంకేదైనా టెక్నాలజీ ఉందా? కరెక్ట్గా పట్టుకున్నారు. అక్కడ బ్యాండికూట్ సరిపోదు. ఆ గట్టిపడిన స్లజ్ను బయటకు తీయడానికి ఐఐటి మద్రాస్ పరిశోధకులు హోమోసెప్ అనే ఇంకో అద్భుతమైన యంత్రాన్ని తయారుచేశారు. హోమోసెప్? అవును. మీరన్నట్టు ఆ వ్యర్థాలు ఏళ్ల తరబడి కెమికల్ రియాక్షన్స్ వల్ల బాగా గట్టిపడిపోతాయి. మామూలుగా అయితే మనుషులు దిగి పారలతో దాన్ని పగలగొట్టాలి. అవును, చాలా కష్టం అది. కానీ ఈ హోమోసెప్కు ప్రత్యేకమైన బ్లేడ్స్ ఉంటాయి. ఒక ట్రాక్టర్ పవర్ను ఉపయోగించి బయట నుండే ఈ బ్లేడ్స్ను ఆపరేట్ చేస్తారు. అవి ట్యాంక్ లోపలికి వెళ్లి ఆ గట్టిపడిన వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత బయటకు లాగేస్తాయి. ఇందులో ఏ ఒక్క దశలోనూ మనిషి లోపలికి దిగాల్సిన పనేలేదు. అంటే బ్లేడ్స్ ద్వారా వ్యర్థాలను ముక్కలు చేసి పంపింగ్ ద్వారా లాగేస్తారన్నమాట. ఇవి కాకుండా ఇంకా వేరే మిషన్లేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఈ మధ్య మున్సిపాలిటీలో సర్వసాధారణంగా కనిపించే జెట్సింగ్ మరియు సక్షన్ మిషన్లు అని ఉంటాయి. రోడ్ల మీద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కదా, అవేనా? అదే. జెట్సింగ్ మిషన్లు వాటర్ను అత్యంత ప్రెషర్తో కొట్టి పైపుల్లోని అడ్డంకులను పగలగొడితే, సక్షన్ మిషన్లు ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లాగా ఆ ద్రవ వ్యర్థాలనంతా లాగేస్తాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ టెక్నాలజీ అంతా కేవలం మన నగరాలను శుభ్రంగా ఉంచే ఒక క్లీనింగ్ టూల్ మాత్రమే కాదు. ప్రతిరోజూ విషవాయువులతో పోరాడే కార్మికులకు ఇది నేరుగా ప్రాణాలను రక్షించే ఒక కవచం. అదైతే నిజమే. ప్రాణాలు కాపాడే టెక్నాలజీ రావడం అనేది ఎప్పుడైనా ఆహ్వానించదగ్గదే. వినడానికి ఇదంతా చాలా బాగుంది, ఫ్యూచరిస్టిక్గా ఉంది. అవును. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తోంది. ఈ బ్యాండిక్యూట్, హోమోసెప్ లాంటి హై ఎండ్ రోబోలొచ్చేస్తే మరి తరతరాలుగా ఈ పని మీదే బతుకుతున్న వేలాది మంది మున్సిపల్ కార్మికుల పరిస్థితేంటి? ఉపాధి పోతుందనే భయం కదా. అదే కదా. ప్రభుత్వం ఈ మిషన్లను వేల సంఖ్యలో తీసుకుంటే వాళ్ళ జాబ్స్ అన్నీ ఈ రోబో లాగేసుకున్నట్టే కదా. అంటే ఒక సమస్యను సాల్వ్ చేయడానికి పోయి ఆ కార్మికుల పొట్టగొట్టి వాళ్ళని రోడ్న పడేస్తున్నారా అనిపిస్తోంది. పైకి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. టెక్నాలజీ అనగానే జాబ్స్ పోతాయి అనే భయం సహజం. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన విధానపరమైన మార్పు జరిగింది. వనరుల్లో నమస్తే పథకం గురించిన డీటెయిల్స్ చదివితే మనకీ డౌట్ క్లియర్ అవుతుంది. నమస్తే పథకం, ఓకే.
ఇది 2023లో మొదలైంది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అలాగే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కలిసి దీన్ని డిజైన్ చేశాయి. బేసిక్గా దీని ముఖ్య ఉద్దేశం కార్మికుల ఉపాధిని లాగేసుకోవడం కాదు, ఆ ఉపాధిని అప్గ్రేడ్ చేయడం. అప్గ్రేడ్ చేయడమా? అంటే వాళ్ళకి మిషన్లిస్తారా? అవును, అక్షరాల అదే. ఈ పథకం ద్వారా ఆ కార్మికులనే యంత్రాలకు ఓనర్లుగా మారుస్తున్నారు. దాన్ని షానీప్రెన్యూర్స్ అంటారు. షానీప్రెన్యూర్స్? అవును, అంటే శానిటేషన్ వర్కర్స్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారన్నమాట. ప్రభుత్వం వాళ్లకి భారీ సబ్సిడీ ఇచ్చి ఈ రోబోల్ను లేదా జెట్సింగ్ మిషన్లను స్వంతంగా కొనుక్కునేలా ఆర్థిక సహాయం చేస్తుంది. ఒక్క నిమిషం, కొంచెం ఆగుదాం. శానీప్రెన్యూర్స్ అనే పదం వినడానికి చాలా ఫ్యాన్సీలా ఉంది, పేపర్ మీద బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. జీవితాంతం చేతులతో బురద ఎత్తిన ఒక సాధారణ కార్మికుడు ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అకస్మాత్తుగా సెన్సార్లు, రోబోటిక్ ఆర్మ్సున్న ఒక హై ఎండ్ మిషన్ను ఎలా ఆపరేట్ చేస్తాడు? అది నిజమే. ఇక్కడ ఒక పెద్ద స్కిల్ గ్యాప్ ఉంది కదా, అది వర్కౌట్ అవుతుందంటారా? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే నమస్తే పథకం డిజైన్ చాలా ప్రాక్టికల్గా ఉందని చెప్పాలి. కేవలం మిషన్ వాళ్ల చేతిలో పెట్టి వదిలేయరు. వాళ్లకు ఈ రోబోలను ఎలా ఆపరేట్ చేయాలో ప్రత్యేకమైన సాంకేతిక శిక్షణ ఇస్తారు. ఓహో, ట్రైనింగ్ ఇస్తారా? అవును. ఆ ట్రైనింగ్ తీసుకునే సమయంలో వాళ్ల కుటుంబం గడవాలి కదా, అందుకోసం వాళ్లకు ప్రతి నెలా కొంత స్టైపెండ్ కూడా ఇస్తారు. అరే, ఇది చాలా బాగుందే కదా. ఈ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుందంటే, నిన్నటి వరకు మురుగుగుంతలో దిగే కూలీ ఈరోజు ఆ రోబోను బయట నుండి ఆపరేట్ చేసే టెక్నీషియన్గా మారుతాడు. అంటే ఉపాధి పోలేదు సరికదా, వాళ్ల స్కిల్స్ పెరిగింది, అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లకొక గౌరవం దొరికింది. అంటే వాళ్ళని ట్రైన్ చేసి ఓనర్లను చేస్తారన్నమాట. ఇది నిజంగా ఆలోచనాత్మకమైన పరిష్కారం. కానీ అసలు దేశంలో ఈ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయడం పెద్ద ఛాలెంజ్ గదా. ఏళ్లుగా ఇదొక అసంఘటిత రంగం. అవును. అందుకే దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసి దాదాపు 90,000 మంది మురుగునీటి మరియు సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ను గుర్తించారు. వాళ్ళందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులిచ్చారు. ఓకే. మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ వనరుల్లో ఉన్న అప్డేట్ ప్రకారం 2024లో చెత్త ఏరుకునేవాళ్లను, అంటే వేస్ట్ పికర్స్ను కూడా ఈ పథకంలోకి చేర్చారు. వీరికి కేవలం యంత్రాలు, ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, భద్రత కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్లు, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నారు. వావ్! అంటే గతంలో ఇలాంటి స్కీమ్స్ ఏమీ లేవా? గతంలో పునరావాసం కోసం ఎస్ఆర్ఎంఎస్ లాంటి పాత స్కీమ్స్ ఉండేవి, కానీ అవన్నీ సరిగ్గా పని చేయకపోవడంతో వాటిని కూడా ఈ నమస్తే పథకంలోనే విలీనం చేసేశారు. ఇంకో అత్యంత కఠినమైన నిర్ణయమేంటంటే, మున్సిపల్ బైలాస్ను బాగా స్ట్రిక్ట్ చేసి ప్రతి మున్సిపాలిటీలో ఇకపై యంత్రాల ద్వారానే పారిశుద్ధ్యం జరగాలని చట్టాల్లో మార్పులు తెచ్చారు. అంటే ఏ ఒక్కరితోనైనా మనుషులతో ఈ పని చేస్తే అది నేరం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆర్టికల్ 17 అస్పృశ్యతను పూర్తిగా నిషేధిస్తుంది. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఆ ఆర్టికల్కు నేరుగా వ్యతిరేకం. అలాగే ఆర్టికల్ 14 ప్రతి ఒక్కరికీ సమానత్వపు హక్కును ఇస్తోంది. ఆర్టికల్ 21 ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కును ఇస్తుంది. ఆర్టికల్ 23 వెట్టి చాకీరీని, బలవంతపు శ్రమను అడ్డుకుంటోంది. ఇన్ని ఆర్టికల్స్ ఉన్నప్పటికీ ఈ పద్ధతి చట్టాలకు ఏమాత్రం భయపడకుండా ఇన్నేళ్లు బతికి బట్టకట్టిందంటే దానికి కారణం కేవలం సమాజంలో ఉన్న అజ్ఞానం మరియు నిర్లక్ష్యమే. అంటే రాజ్యాంగం పర్ఫెక్ట్గానే ఉన్నా దాన్ని అమలు చేయడానికి సరైన చట్టాలు లేకపోవడం వల్ల అంటారా? అప్పట్లో అసలు చట్టాలే చేయలేదా? చేశారు. 1993లోనే డ్రై టాయిలెట్స్, అంటే పొడి మరుగుదొడ్ల నిర్మాణాన్ని మరియు ఈ మాన్యువల్ స్కావెంజింగ్ను బ్యాన్ చేస్తూ ఒక చట్టం తెచ్చారు. అదే ఏడాది జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఓకే, ఎన్సీఎస్కే కదా. అవును. బై ద వే, ఈ కమిషన్ పదవీకాలాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. వనరుల ప్రకారం ప్రస్తుతం అది 2025 మార్చ్ 31 వరకు కూడా పొడిగించబడింది. అయితే ఈ 1993 చట్టంలో చాలా లొసుగులుండిపోయాయి. అంటే కాంట్రాక్టర్ల ద్వారా పని చేయించుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదనడం లాంటి లొసుగుల వల్ల ఎవరూ శిక్షల పాలు కాలేదు. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఓహో, ఆ లొసుగుల వల్ల తప్పించుకున్నారు. అంతే కదా. అందుకే ఆ లొసుగులన్నీ మూసేస్తూ 2013లో ఎంఎస్ యాక్ట్ అని చాలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఇందులో కేవలం బ్యాన్ చేయడమే కాదు, వాళ్లకు పునరావాసం కల్పించడం తప్పనిసరి అని రాశారు. అంటే ఒక చట్టం ఫెయిల్ అయితే ఇంకో చట్టం తెచ్చారు. అయినా కూడా కింది స్థాయిలో మున్సిపాలిటీల్లో పనులు జరగలేదు. మరి ఇలాంటి ప్రాణాలు పోయే విషయాల్లో చట్టాలు పనిచెయ్యనప్పుడు కోర్టులు ఊరుకుంటాయా?
మన న్యాయస్థానాలు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదా? సుప్రీంకోర్టు చాలా తీవ్రంగానే జోక్యం చేసుకుంది. వనరుల్లో దీనికి సంబంధించి 2 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్లున్నాయి. ఏంటవి? 2014లోనే సఫాయి కర్మచారి ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించాలని చెబుతూ ఎవరైనా మురుగుగుంతల్లో చనిపోతే వాళ్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అప్పట్లోనే 10 లక్షల పరిహారమంటే ప్రభుత్వాలకు ఖచ్చితంగా భయం రావాలి కదా? రావాలి, కాని రాలేదు. పరిస్థితులు పెద్దగా మారలేదు. అందుకే ఇటీవల 2023లో డాక్టర్ బలరాం సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓకే. అసలు కార్మికుల భద్రతను పర్యవేక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని మొట్టికాయలు వేసింది. ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్న నమస్తే పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చెయ్యాలని ఆదేశిస్తూనే ఒకవేళ కార్మికులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల నుంచి ఏకంగా 30 లక్షల రూపాయలకు పెంచింది. 30 లక్షలా? అవును. అంటే దీనివల్ల ప్రభుత్వాలపై విపరీతమైన ఆర్థిక భారం పడి వాళ్లే భయపడి రోబోలను, యంత్రాలను వాడుతారని ఉద్దేశ్యం. ఓహో, అంటే ఫైన్ భారీగా పెంచితే ఆ భయంతోనైనా అమానవీయ పద్ధతులను ఆపేసి టెక్నాలజీ వైపు వెళ్తారని కోర్టు ఉద్దేశ్యం. బావుంది లాజిక్. అయితే వ్యవస్థను మార్చడంలో కేవలం కోర్టులే కాదు, కొంతమంది వ్యక్తుల నిరంతర పోరాటం కూడా ఉంటుంది గదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ విప్లవమైనా రాత్రికి రాత్రే రాదు. ఈ మార్పుల వెనుక ఎందరో మహానుభావుల దశాబ్దాల పోరాటముంది. ముఖ్యంగా భారతదేశపు టాయిలెట్ మ్యాన్గా పిలువబడే బిందేశ్వర్ పాఠక్ గారి గురించి మనం చెప్పుకోవాలి. అవును, ఆయన పేరు చాలాసార్లు విన్నాను. ఆయన స్థాపించిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ మన దేశంలో పబ్లిక్ శానిటేషన్ రూపురేఖలనే మార్చేసింది. అలాగే సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకులు బెజవాడ విల్సన్ గారి కృషి కూడా అమోఘం. రైట్. ఈ మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన కోసం ఆయన క్షేత్రస్థాయిలో చేసిన అలుపెరగని పోరాటానికి గాను ఆసియా నోబెల్ అనబడే రామన్ మెగసెసే అవార్డు 2016లో ఆయనను వరించింది. వీరి పోరాటాలే నేడు నమస్తే లాంటి పథకాలకు, సుప్రీంకోర్టు కఠిన తీర్పులకు పునాదులని చెప్పొచ్చు. నిజంగా స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు మన దేశంలో మరుగుదొడ్ల గురించి పబ్లిక్గా మాట్లాడాలంటేనే జంకేవాళ్లు. అదొక టాబూగా ఉండేది. కాని ఇప్పుడు అది దేశ అత్యున్నత న్యాయస్థానాల నుండి పార్లమెంటు వరకు ఒక నేషనల్ ఎజెండాగా మారిపోయింది. అవును. సరే, ఈ నమస్తే పథకం వల్ల దేశీయంగా వస్తున్న మార్పులు చూస్తున్నాం కదా, కానీ ఇది ఇతర జాతీయ, అంతర్జాతీయ పారిశుద్ధ్య లక్ష్యాలతో ఎలా కలిసి ప్రయాణిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కనెక్షన్ ఉందా? చాలా లాజికల్ పాయింట్ ఇది. దీన్ని కొంచెం జూమౌట్ చేసి చూస్తే ఒక పెద్ద ప్యాటర్న్ కనిపిస్తుంది. మన దేశంలో 1954 నుంచే పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలైనా ఆ తర్వాత 1986లో, 1999లో ఎన్నో స్కీమ్స్ వచ్చినా అవన్నీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. కానీ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్, అలాగే పట్టణాల్లో మురుగునీటి నిర్వహణ కోసం తీసుకొచ్చిన అమృత్ పథకం వల్ల ఈ టాపిక్ అనేది ప్రతి ఇంటికీ చేరింది. స్వచ్ఛ భారత్ అంటే కేవలం చెత్త తీసేయటం కాదు, బహిరంగ మల విసర్జన రహిత అంటే ఓడిఎఫ్ భారత్ను నిర్మించటం. అవును, ఈ ఓడిఎఫ్ ర్యాంకుల గురించి విన్నాను. ఇప్పుడు సిటీలకు రకరకాల స్వచ్ఛ భారత్ సర్టిఫికేషన్లు ఇస్తున్నారు కదా, అసలు గ్రౌండ్ లెవెల్లో వాటి వల్ల ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నగరాల పారిశుద్ధ్య స్థాయిని బట్టి ఓడిఎఫ్, ఓడిఎఫ్ ప్లస్ మరియు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనే సర్టిఫికెట్స్ ఇస్తారు. అలాగే ఎమర్జెన్సీ కోసం ఈఆర్ఎస్-యు సెంటర్స్ కూడా పెడుతున్నారు. ఓహో, ఇన్ని రకాలున్నాయా? అవును. ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఆ నగరానికి గుర్తింపు. ఇప్పుడు గురుగ్రామ్, కోయంబత్తూర్ లాంటి సిటీలు ఈ రేస్లో పడ్డాయి. మేము 100% యంత్రాలతోనే క్లీన్ చేస్తున్నామని ప్రూవ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో పోటీపడి మళ్లీ ర్యాంకులు సాధిస్తున్నాయి. దట్స్ గ్రేట్. ఇదంతా కేవలం మన దేశం వరకే పరిమితం కాలేదు. వనరుల ప్రకారం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన గ్లోబల్ గోల్స్తో ఇది నేరుగా లింకయ్యుంది. అవే ఎస్డీజీ గోల్స్. అందరికీ సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యం అందాలనే లక్ష్యానికి ఇది సపోర్ట్ చేస్తుంది. రైట్. అందుకే ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను చాటడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కూడా జరుపుతున్నారు. వావ్, టాయిలెట్స్ కూడా ఒక వరల్డ్ డే ఉందన్నమాట. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. స్వచ్ఛమైన నగరాలు అంటే కేవలం మనం పైన చూసే గ్లాసీ బిల్డింగ్స్, తలతడలాడే రోడ్లు మాత్రమే కాదు.
ఆ రోడ్ల కింద ఉన్న నెట్వర్క్ను శుభ్రం చేసే కార్మికుడి ప్రాణానికి ఎంత భద్రత ఉంది, వారికి ఎంత గౌరవం దక్కుతోదనేదే అసలైన స్వచ్ఛత. ఆ దిశగానే ఈ నమస్తే పథకం ఒక బలమైన వంతెనలా పనిచేస్తోంది. సో ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఓవరాల్ పిక్చర్ చూస్తే, ఒకవైపు బ్యాండికూట్, హోమోసెప్ లాంటి అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ, మరోవైపు ఆ టెక్నాలజీని వాడుకోవడానికి కార్మికులకే డబ్బులిచ్చి శిక్షణ ఇచ్చి వాళ్లను టెక్నీషియన్స్గా మార్చే నమస్తే లాంటి బలమైన విధానపరమైన పథకం. అవును. ఇంకోవైపు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వదిలిపెట్టని సుప్రీంకోర్టు తీర్పులు. ఈ మూడింటి కలయిక వల్ల భారతదేశం పారిశుద్ధ్య రంగంలో జీరో డెత్ టార్గెట్ వైపు ఎంత వేగంగా పయనిస్తోందో క్లియర్గా అర్థమవుతోంది. కరెక్ట్. శారీరక శ్రమను, అంటే మనుషుల ప్రాణాలను పణంగా పెట్టే ఒక చీకటి పద్ధతికి శాశ్వతంగా కాలం చెల్లుతోందని ఈ వనరులు నిరూపిస్తున్నాయి. మీరు చెప్పింది అక్షర సత్యం. సాంకేతికత దేనికైనా పరిష్కారం చూపగలదు అనడానికి, దానికి ప్రభుత్వ విధానాలు తోడైతే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గానికి ఎలా గౌరవం దక్కుతుంది అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.